సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్లోనూ అభివృద్ధి పనులు అటకెక్కాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా పనులేవీ ముందుకు సాగడం లేదు. భూత్పూర్ మున్సిపాలిటీ విలీన తండాలకు బీటీ రోడ్డు నిర్మాణ పనులు ఆగిపోవడంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. వెంటనే పనులన్నీ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఏలుబడిలో తెలంగాణ పల్లెలు పట్టణాలు బోసిపోయాయి. అభివృద్ధి అనే పదం పేరుకు కూడా కనిపించడం లేదు. రేవంత్ ఏడాది పాలనలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది. సంవత్సర కాలంలో రాష్ట్రంలో తట్టడు మట్టి తీసిన దాఖలాలు లేవు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ విలీన తండాలు సర్కారు పరితనానికి నిలువుటద్దంగా నిలుస్తున్నాయి. మా వార్డుకు సంబంధించి 3 తాండాలు ఉన్నాయి. అంటే గిరిజన తాండాలు 3 ఉన్నాయి. కిలబండ తాండా, గుబ్బడి తాండా, బొట్లగడ్డ తాండా. 3 తాండాలకు సంబంధించి ఇంతకుముందు మున్సిపాలిటీ కేటాయించిన 12,53,00,000లో మా తాండాలకు కూడా రోడ్లు శాంక్షన్ అయినాయి. ఇప్పటి వరకు అది స్టార్ట్ చేసినది దాఖలాలు లేవు. మున్సిపాలిటీకి అనుసంధానం ఉన్న తాండాలకు బీటీ రోడ్లు వేయాలని బీటీ రోడ్లు అప్పుడున్న గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. శాంక్షన్ చేసినాక 80% నిధులు శరవేగంగా అప్పుడున్న గవర్నమెంట్ అప్పుడున్న ఎమ్మెల్యే గారి చొరవతోటి శరవేగంగా పనులు పూర్తయినాయి. పాత పనులు ఏదైతే ఉన్నాయో తాండాలకు రోడ్లు ఉన్నాయి, అవి అన్నీ నిలిచిపోయినాయి. కాబట్టి మీరు కొద్దిగా చొరవ తీసుకొని ఖచ్చితంగా ఈ రోడ్లను తొందరగా కంప్లీట్ చేయగలరని మేము తాండావాసుల తరపు నుంచి కోరుతున్నామండి. ఎన్నికల వేళ మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొండి చేయి చూపింది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నుంచి నేటి వరకు భూత్పూర్ మున్సిపాలిటీ విలీన తండాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. రామ్దాస్ తండా, నల్లగుట్ట తండా, వసూరాం తండా, గేగ్య తండా, అమృతండా, మీట్యా తండా, వాల్య తండా, చర్ల తండా, నక్కలబండ తండాలకు రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. మున్సిపాలిటీ విలీనం తర్వాత తండాల రూపురేఖలు మారుతాయని భావించిన గిరిజనుల ఆశలు అడియాశలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డు నిర్మాణ పనులపై శ్రద్ధ పెట్టకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే రోడ్లన్నీ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వము చేసిన పనులన్నీ ఎక్కడెక్కడ మొండి బకాయిల కింద పెట్టేసేసి ఇంకా కొన్ని బాకీ పడ్డ పనులను కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దాని పేరుకి స్పందించకుండా ఉన్న దాంట్లో చెరిపేయాలని మాట్లాడుతుంది తప్ప కానీ కొత్త పనులు ఏమైనా చేయాలి అనే స్పందన మాత్రం ఆ ప్రభుత్వానికి లేదు. ఆ రోడ్లు ఇప్పటికీ ఆ గుంతలు గింతలు అని పడిపోయినాయి. నడవాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా అవుతుంది. శ్రామ్ తాండా, గిగ్య తాండా తాండాలకు 80% కంప్లీట్ అయినాయి రోడ్లు. ఇంకా ఈ 20% కంప్లీట్ కావాలి. కానీ ఆ 20% ఇప్పటికీ గవర్నమెంట్ చేస్తలేదు. ఇంకా మా తాండా రామదాస్ తాండా వచ్చేసరికి కొత్త గవర్నమెంట్ వచ్చింది కానీ రోడ్ అయితే ఇప్పటివరకు స్టార్ట్ చేస్తలేరు. అది ఎందుకో అది కాంట్రాక్ట్ లోపమో లేకుంటే ఈ గవర్నమెంట్ అసమర్థనో తెలుస్తలేదు. భూత్పూర్ మున్సిపాలిటీ విలీన తండాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసింది. అప్పటి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి TUFIDC కింద 12,60,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయించారు. ఆ దిశగా అభివృద్ధి పనులు వేగం పెంచారు. అయితే తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనులన్నీ ఆగిపోయాయని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.